అరక తినేటోళ్ళు కూడా ఉన్నారు, ఆఖరికి ఎకరం అరెకరం లేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి అందరు మునుగు కాపులు అంతా ఇప్పుడు మల్లన్న రిచ్ అయిపోతే మునుగు కాపులు అంతా రిచ్ అయినట్టు కాదు కదా. మల్లన్న ఒక్కడ హెలికాప్టర్లో తిరిగితే బీసీలు అంతా హెలికాప్టర్లు తిరిగినట్టు కాదు. వాళ్ళందరూ కూడా హెలికాప్టర్. రెడ్డిలలో కూడా పేదలు ఉన్నారు కదా. ఇలా మా వాచ్మ్యాన్, మా పాత ఇంటి వాచ్మ్యాన్ రెడ్డి వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో డబ్బున్న వాళ్ళు ఉంటారు. కొంత ఎక్కువ తక్కువ ఉండొచ్చు. నువ్వు ఒక కులాన్ని ద్వేషించి ఇంకొక బీసీలందరినీ ఏకం చేయాలనే స్ట్రాటజీ రాంగ్ స్ట్రాటజీ. ఇప్పుడు కేసీఆర్ గారు ఆంధ్రలోని తిట్టి ముఖ్యమంత్రి అయ్యిండు, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ని తిట్టి ముఖ్యమంత్రి అయ్యిందంటే నువ్వు కూడా తిట్టి ముఖ్యమంత్రి కావాలనుకుంటే అది తప్పు. నాకన్నా వయసులో చిన్నోడు, మా సామాజిక వర్గానికి చెందినోడు, ఆయన ఎదగాలని కోరుకుంటాం. కానీ ఇట్లా రెడ్లందరినీ ఇలా అంత గలీజ్ గా మాట్లాడితే ఇవాళ తప్పు కదా. మరి రెడ్లంతా అంటారా, మీరు అంటే మీరు పొద్దున్న వేస్తే నీళ్ళు తాగరా, ఇవే తాగుతారా అంటారు. ఇప్పుడు జంతువులు కూడా తాగవు కదా. అట్లాంటి తిట్టడానికి కూడా ఇప్పుడు కేసీఆర్ గారు వాడిన భాష ఉంది. ఆయన ఎప్పుడు ఇంత వల్గర్ గా మాట్లాడి ఒక అపహాస్యం కోసమో, ఒక కామెడీ కోసమో, ఒక ఎమోషన్ క్రియేట్ చేయడం ఓకే నాయకుడుగా పొలిటికల్ స్ట్రాటజీ. కానీ ఆంధ్రోలని ఇంకోటి వల్గారిటీ ఉండదు, ద్వేషంతో అవమానపరచదు. ఇప్పుడు మనం ఏది ఇస్తే తిరిగి రిటర్న్ వస్తుంది. రేపు పొద్దున రెడ్లందరూ ఏకమై వాళ్ళు కూడా అంతకన్నా బూతులు తిడతాయి, పడాల్సి వస్తుంది కదా. ఒక మాట మాట్లాడి 10 తిట్లు తిట్టించుకోవడం ఎందుకు, తిట్టడం ఎందుకు, తిట్టించుకోవడం ఎందుకు. ఇంకోటి బీసీలు అందరిని ఏకం చేయాలంటే ఇది పద్ధతి కాదు. నిజంగానే బీసీలందరూ ఏకం కావాలనే ఉద్దేశంతో ఇప్పుడైతే బయటకు వచ్చాడు. మరి అంతకుముందు ఆర్ కృష్ణ ఉన్నాడు, జాజుల శ్రీనివాస్, ఇలా చాలా మంది ఉన్నారు కదండి. మరి వీళ్ళందరూ ఏమైపోవాలి, వీళ్ళందరూ ఏమనుకోవాలి అసలు దీని గురించి? ముందు మల్లన్న గారు ఏం చేయాలంటే బీసీలలో ఎవరైతే ఇంతకు ముందు పోరాడి త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి యూనిటీ చేసి వాళ్ళందరినీ ముందు పెట్టి ఈయన వెనక నడిపియాలి. అప్పుడు ఏమైందంటే ఈయనకున్న వయసుకు కానీ ఈయనకున్న స్పీడ్కి కానీ వాళ్ళే గుర్తిస్తారు, అరే ఈయన మన నాయకుడు, మనకి చదువు. వాళ్ళందరేమో సంవత్సరాల తరబడి ఆస్తులు అమ్మి త్యాగాలు చేసి కొట్ల పైన వాళ్ళు ఏమో అడ్రస్ లేరు. నిన్నగాక మొన్న వచ్చిన నేను ముఖ్యమంత్రి అయితే అంటే ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, అది ప్రజలు డిసైడ్ చేస్తారు కదా. నీకు కావాలనే కాంక్ష ఉండడం తప్పు లేదు, కానీ పద్ధతి కూడా ఇంపార్టెంట్ కదా. నీ గమనం ఎంత ఇంపార్టెంటో గమ్యం కూడా అంతే ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళే దారి, నువ్వు చేరుకోవాలనుకున్న లక్ష్యం, ఆ రెండు చూస్తారు ప్రజలు. ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమానికే 14 ఏళ్లు కేసీఆర్ గారు కుష్టి రోగునైనా కౌగలించుకుంటా, బొంత పోగునైనా ముద్దాడుతా అన్నాడు. ఆయన నాకు ఆంధ్రలో ఓట్లొద్దు, హైదరాబాద్ లో సమైక్యాంధ్ర వాళ్ళు చాలా మంది ఉన్నారు, సీమాంధ్రులు, వాళ్ళని ఎప్పుడు కూడా వెళ్ళిపో బాగు అని చెప్పలేగా. తెలంగాణ ఉద్యమంలో కూడా హైదరాబాద్ లో దాదాపు 50 లక్షల మంది ఆంధ్ర వాళ్ళు సెటిలర్స్ ఉంటే, 1 లక్షల మంది ఉంటే, వాళ్ళు ఎవరిని మీకు పంటికి రాయి, మీకు కాలికి రాయి గుచ్చుకుంటే పంటితో తీస్తాను, మాకు ఆంధ్రలో ఓట్లు వద్దలే కదా. ఎప్పుడైనా రాజకీయాల్లో ఇంక్లూజివ్నెస్ ఉంటుంది. నువ్వు ఎమోషన్ క్రియేట్ చేయడం కోసం స్ట్రాటజీస్ వాడచ్చు, కానీ అవి ఒక జాతిని, ఒక కులాన్ని, ఒక వర్గాన్ని ఆ విధంగా దూషిస్తే అది మల్లన్న మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా, రేపు నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా సభ్య సమాజం యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఇప్పటికైనా నోరు జారితే తప్పు, ఒక్కోసారి పొరపాటున నోరు జారవచ్చు, ఎమోషన్ క్షమాపణ కోరచ్చు. ఇప్పుడు కానీ నోరు జారే ముందు మనం ఆలోచించుకోవాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడతాం ఏంటంటే. ఒకవేళ పరిణామాలు చూస్తే మనం ఇప్పుడు ఒక్కోసారి నేను కూడా ఎమోషన్ గా 2-3 సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఏమంటే సవరించుకుంటాం. మన ఉద్దేశం తప్పు లేనప్పుడు సవరించుకుంటాం, మన ఉద్దేశమే రాంగ్ ఉన్నప్పుడు అది దానికి శిక్ష పడుతుంది అంతే. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీయో ఖర్గేనో మాట్లాడాల్సింది నువ్వు మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వే పలచన అవుతావు. ట్రాక్ రికార్డ్. సో ఇప్పుడు ఆయన మీద కాంగ్రెస్ పార్టీ చాలా గుర్రుగా ఉంది అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్న చాలా మంది మినిస్టర్లు కూడా మాట్లాడారు, సీతకు కూడా గట్టిగా